హాయ్ అండి. మునక్కాడ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇలా చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుందండి. మునక్కాయలు, ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ మసాలాలన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్ చేసి కట్ చేసి వేసేసుకుందామండి. అందులోని కరివేపాకు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత మన పేస్ట్ వేసేసుకుందాం. ఆ పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి ఇక్కడ కనిపిస్తున్న మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్, మునక్కాయలు వేసుకుందాం. అందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు తగ్గింది అందుకని వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. అంతేనండి, 5 మినిట్స్ బాయిల్ చేస్తే మన కర్రీ రెడీ.